వారి వైభవ విశేషాలను కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ శ్రీమతి మోహన పద్మజ నరేంద్ర స్వామి వారి శ్రీమతి వారి ఇవాళ మనకి నమ్మాళ్ళ వారి వైభవాన్ని యథా అవకాశం వినిపిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. అస్మద్గురుభ్యో నమః. నమ్మాళ్ళవార్ల నక్షత్రాన్ని పురస్కరించుకుని మనందరం కూడా నమ్మాళ్ళవార్లు అనుగ్రహించిన తిరువాయిముజిని పారాయణ చేసుకుంటూ నమ్మాళ్ళవార్ల వైభవాన్ని మనకి తెలిసినంత మేరకు అందరితోనూ పంచుకుంటూ ఉన్నాం. ఇలా ఈ ఆచార్య పరంపరలో ఈ భాగవత గోష్ఠితో కలిసి ఈ నమ్మాళ్ళవార్ల వైభవాన్ని పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. పెద్దలకి ఆచార్యులకి దాసోహాలు సమర్పించుకుంటున్నాను. భాగవత గోష్ఠికి అందరికీ కూడా దాసోహాలు సమర్పించుకుంటూ నమ్మాళ్ళవార్లు అని పిలుచుకుంటున్నాం మనం ఈ ఆళ్వార్లని. ఈ నమ్మాళ్ళవార్లు ఈ పేరు ఆయనకి శ్రీరంగనాథునికి మిక్కిలి ఇష్టమైన వారుగా ఉండడం వల్ల ఆయనకి నమ్ ఆళ్వార్ మా ఆళ్వార్లు అనే ఈ విలక్షణమైన నామం ఆయనకి వచ్చింది. ఇంకా ఆయనకి పరాంకుశులు, వకుళాభరణులు, సెడగోపులు అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ నమ్మాళ్ళవార్లకి. ఈ పరాంకుశులు అంటే ఇతర మతాలు అనే ఏనుగుల్ని తమ పాసురాల్లో అంతర్భవించిన జ్ఞానం అనే అంకుశంతో అణిచివేయడం వల్ల ఆయనకి పరాంకుశులు అయ్యారు ఆయన. ఇంకా వకులాభరణులు అంటే తిరుక్కురుగురులో వెంచేసి ఉన్న పొలిందు నిండ్ర పిరాన్ అనే పెరుమాళ్ళు ఆయనకి ప్రేమతో అనుగ్రహించిన వకుళ పూల మాలికను ఎప్పుడూ ధరించి ఉండడం వల్ల ఆయన వకుళాభరణులుగా పేరు పొందారు. ఇంకా శఠ అనే వాయువుని జయించి పుట్టింది మొదలు దివ్య జ్ఞానంతో ఏ మార్పు లేకుండా ఉన్నందువల్ల ఆయన శఠగోపులుగా మనం పిలుచుకుంటున్నాం. ఇలా ఆళ్వార్లందరిలో కూడా ఈ నమ్మాళ్ళవార్లు ప్రధానులుగా ఉన్నారు. మనకి పూర్వాచార్యులు అనుగ్రహించారు. నమ్మాళ్ళవార్లు అవయవి అయితే మిగిలిన ఆళ్వార్లందరూ కూడా ఆయనకు అవయవాలుగా ఉన్నారు అని మనకి పెద్దలందరూ కూడా అనుగ్రహించారు. అది ఎలాగా అంటే భూతయోగి ఈ నమ్మాళ్ళవార్లకు శిరస్సుగా భాసిల్లుతూ ఉంటే సరోయోగి, మహాయోగి అనే వీరు నేత్రాలుగా ఉన్నారు. భట్టనాథులు వీరి ముఖంగా విలసిల్లుతూ ఉంటే భక్తిసారులు కంఠంగా ఉన్నారని, కులశేఖరులు, మునివాహనులు హస్తాలుగా ఉంటే భక్తాంగ్రిరేణులు వీరి వక్షస్థలంగా విలసిల్లుతున్నారు. తిరుమంగయాళ్ళవారు నాభిగా ఉంటే మధుర కవులు వీరు శ్రీపాదాలుగా విలసిల్లుతున్నారు అని పెద్దలు మనకి అనుగ్రహించారు. ఆళ్వార్లు అంటే భగవద్ అనుభవంలో పూర్తిగా నిమగ్నమై ఉండి ఆయన గుణాల్లో అవగాహించే వారిని మనం ఆళ్వార్లు అంటాము. ఈ ఆళ్వార్లు భగవంతునికి ఉన్న జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు, సౌశీల్యం, వాత్సల్యం అనే ఈ పరమాత్మ గుణాల్లో అవగాహించి ఆళ్వార్లందరూ కూడా వారు అనేక పెరుమాళ్ళున్న స్థలాలను సందర్శించి ఆ కోవెలను సందర్శించి ఆ పెరుమాళ్లకు పాసురాలని సమర్పించారు ఆళ్వార్లందరూ కూడా. వాటినే మనం దివ్య దేశాలుగా ఈనాడు పిలుచుకుంటూ ఉన్నాము. కానీ నమ్మాళ్ళవార్లు మాత్రం ఏ దివ్య దేశాన్ని దర్శించకుండానే 36 దివ్య దేశాల్లో ఉన్న పెరుమాళ్ళని, ఆ దివ్య దేశాలని కూడా వారి గ్రంథాల్లో మనకి అనుగ్రహించారు. ఆళ్వార్లందరూ కూడా భగవంతుని అంశతోనో లేక ఆభరణాల అంశతోనో అవతరిస్తే నమ్మాళ్ళవార్లు మాత్రం సాక్షాత్ భగవద్ అంశగా మనకి అవతరించారు. ఇలాంటి నమ్మాళ్ళవార్ల యొక్క వైభవాన్ని వైకుంఠస్థవంలో కూరేసులు ఒక సముద్రంతో పోల్చి ఒక శ్లోకాన్ని మనకి అనుగ్రహించారు. దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇలా పోల్చి ఈ సముద్రంతో పోలుస్తూ 4 విశేషణాలతో నమ్మాళ్ళవార్లకు సముద్రానికి ఉన్న సాధర్మ్యాన్ని శ్లోకంలో అనుగ్రహించారు కూరేసులు మనకి. శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం. భక్తి ప్రభావ భవదద్భుత భావ బంధ సందుక్షిత ప్రణయ సార రసౌఘ పూర్ణ వేదార్థరత్న నిధిరచ్యుత దివ్యధామ జీయాత్ పరాంకుశ పయోనిధి ఆసీమ భూమా. ఈ శ్లోకంలో మనకి ఈ శ్లోకం మొత్తం అర్థాన్ని మనం ఒకసారి తెలుసుకుంటే చెప్పే అంత శక్తి కూడా నాకు లేదు. మనకి కొంచెం
అవడం కష్టంగా ఉంటుంది కాబట్టి 4 పదాలతో 4 విశేషణాలని ఎలా చెప్పారు అనేదాన్ని విడివిడి ఒక్కొక్క పదానికి ఉన్న అర్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భక్తి ప్రభావ అనే మొదటి పదంలో భగవంతుని పాదాలను ఆశ్రయించి ఉండే ఆళ్వార్ల భక్తి భూమి ఆకాశాలను వ్యాపించి సముద్రాన్ని తలపిస్తోంది అంటారు కూరేసులు. ఇంకా రెండవది భవదద్భుత భావబంధ, ఆ భక్తి భావబంధాలను ఏర్పరుస్తుంది. అలా మనసులో స్థిరపడిన ఆ భావబంధాల వలన ఏర్పడిన ప్రణయ రసం అనేది సముద్రంగా నిండిపోతుంది అంటున్నారు రెండవ పదంలో. మూడవ పదమైన సందుక్షిత ప్రణయసార రసౌఘపూర్ణ అనే పదంలో నవరసాలతో నిండి ఉండే శ్రీ సూక్తుల్ని అందించడం ద్వారా ఆళ్వార్లు సముద్ర జలం వలె పరిపూర్ణులైన వారు అయ్యారు అంటున్నారు కూరేసులు. ఇక్కడ ఈ నవరసాలని కూడా మనకి తిరువైమజిలో ఎలా ఉన్నాయి, ఏ పదిలో ఎలా అందించారు అంటే, ఉయర్వర ఉయర్ నలం అనే పదిలో సాధారణ భక్తి రసంగా ఉంటే, అంశిరయ్య మడనారాయ్ అనే పదిలో ప్రణయ రసాన్ని మనకి అందించారు ఆళ్వార్లు. మాయావామన్నిలో అద్భుత రసాన్ని అందించి, ఉండిలావియాలో భయానక రసాన్ని అందించారు. ఊరెల్లాం తుంజిలో వీరరసం, ఇలా పైకి మనకి కనిపించే ఈ రసాలను అందిస్తే ఇంకా అంతరంగా హాస్య బీభత్స రౌద్ర రసాలను కూడా మనకి కొన్ని పదుల్లో అందించారు ఆళ్వార్లు. తరువాత పదమైన వేదార్థ రత్న నిధి, అది 4వ విశేషణంగా చెప్తారు కూరేసులు. సముద్రం రత్నాలకి నిధిగా ఉంటుంది. ఆళ్వార్ల శ్రీసూక్తులు పరాంకుశ పయోనిధి. ఓదుం పూల్ కిడర్ వేదం, సముద్రం వలె వృద్ధి చెందే వేదం. ఆ వేదం ఎలా ఉంటుంది అంటే త్రైగుణ్యాలతో కలిసి ఉంటుంది. అంటే సత్వ రజస్ తమో గుణాలతో నిండి ఉండి ఆ వేదం అంతా కూడా కోరిన వారి కోరికలన్నింటినీ కూడా తీర్చేదిగా ఉంటుంది. కానీ మన ఆళ్వార్లు చెప్పిన వేదం ఎలా ఉంటుంది? మాత్తంగల్ ఆయిందుకొండు మధుసూద పిరాన్ అడిమేల్ కురువూరు సెడగోపం సున్నా. మధుసూదని శ్రీచరణాల్లో ఆళ్వార్లు అనుగ్రహించిన 1000 పాసురాల్లో భగవంతుడు తప్ప వేరే ఏ అంశము కూడా, ఏ విషయాలు కూడా లేనందువల్ల అన్ని రత్నాలుగానే విరాజిల్లుతాయి ఆ పాసురాలన్నీ కూడా, 1000 పాసురాలును. అటువంటి రత్నాలకు నిధి అయిన వారు మన ఆళ్వార్లు. అచ్యుత దివ్యధామ, ఈ వైకుంఠం, పాల్కడలి, తిరుమల అన్నీ గడ్డి మొలిచిపోయాయి అంటున్నారు. ఎందుకు అంటేట, అక్కడ ఉండే స్వామి వచ్చి నా మనసులో ప్రవేశించి స్థిరంగా ఉండిపోవడం వల్ల అక్కడంతా గడ్డి మొలిచిపోయింది అంటున్నారు ఆళ్వార్లు. అందుకే ఆళ్వార్ల హృదయమే స్వామికి దివ్యధామంగా మారిపోయింది. ఆసీమ భూమ, బహోహ భావ భూమ అంటే బృహత్వం, గొప్పతనం. ఈ గొప్పతనం స్వామికి ఎలా ఉంటుంది? నిరతిశయ ఔజ్వల్య సౌందర్య సౌగంధ సౌకుమార్య లావణ్యములతో రూపంతో నిండి ఉంటుంది ఈ బృహత్వం అనేది. ఔదార్య వాత్సల్య సౌశీల్యాలు అనే గుణాలతోనూ బృహత్వం కలిగిన వాడు స్వామి. మన ఆళ్వార్లు దయలో బృహత్వం కలిగిన వారు. అందువల్లే మనకి ఈ 1000 పాసురాల్ని కూడా మనకి అందించారు. అరుள் கொண்டு ஆயிரமும் இன் தமிழ் பாடினான் అరుள் కండీర్ ఒలిగినల్ మిక్కదే. ఈ కరుణతో 1000 తీయని ద్రవిడ పాసురాలను అందించిన ఆళ్వార్లు దయ చాలా బృహత్వమైనది. ఆ దయ ఎటువంటిది అంటే, భగవంతుని పాదాలు పట్టుకోండి అని చెప్పడమే కాదు, దాన్ని ఎలా పట్టుకోవాలి అనే దాన్ని కూడా, ఆ ఉపాయాన్ని కూడా మనకి చెప్తారు ఈ తిరువాయిముజిలో. వీడుమిన్ ఉత్తమం వీడు செய்து అంటూ. అంటే ఎలా పట్టుకోవాలట భగవంతుని పాదాలని? లౌకికమైన విషయాలన్నింటినీ కూడా వదిలిపెట్టి భగవంతుని పాదాలని పట్టుకోవాలి అనే ఉపాయాన్ని చెప్తారు వీడుమిన్లో. ఇంకా సొన్నాల్ విరోధం ఆగిలం సొల్లువన్ కేణ్మినో, చెబితే విరోధం వస్తుంది కానీ అయినా కానీ చెప్తున్నాను వినండి. ఆ భగవంతుని గురించి చెప్పి మనల్ని సంస్కరించాలనే ఆశతో చెప్పిన మనకు అందరికీ అందించిన దివ్య ప్రబంధమే మనకి ఈ తిరువాయిముజి అనేది. అటువంటి తిరువాయిముజిని అందించిన పరాంకుశ పయోనిధి జియాత్ అంటూ కూరేసులు మంగళం చేస్తున్నారు. అటువంటి నమ్మాళ్వార్లు నిత్యశ్రీ నిత్యమంగళంగా విలసిల్లాలి అని కూరతాజ్ వాళ్ళు ఈ శ్లోకంలో అనుగ్రహించారు. ఇలా 4 విశేషణాలతో కూరతాజ్ వాళ్ళు సముద్రంతో ఈ నమ్మాళ్వారిని పోల్చి మనకి శ్లోకాన్ని అందించారు.
ఇటువంటి అవకాశాన్ని కల్పించిన ఈ ఆచార్య పరంపరకి కృతజ్ఞతలు